రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 15. ప్రైజ్ గాడ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. అందరూ తెరిచినట్లయితే కలిసి చదువుదాం. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్, తెలుగు బైబిల్ తెలుగు, అందరం చదువుదాం. సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్తారా అండి? 1 2 3 గో. అందరం చదువుదాం. ఏలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనమంట దాస్యపు ఆత్మను, ఏం ఆత్మను పొందుకోలేదండి? అంటే ఎవరు? ఇప్పుడు మీరు నేను దాసులము కాదు. ఏం ఆత్మను పొందుకోలేదు మనము? మరి ఏం ఆత్మను పొందుకున్నామట? దత్తపుత్ర, అంటే అడాప్షన్. ఏం ఆత్మను పొందుకున్నామండి? దత్తపుత్ర ఆత్మను. అంటే ఇప్పుడు దత్తపుత్ర ఆత్మ మన మీద ఉంది కాబట్టి, మనలో ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏమని మొరపెట్టగలము? అబ్బా తండ్రి అని మొర. అంటే ఇప్పుడు దేవుణ్ణి మనం ఏమని మొరపెట్టాలి చెప్పండి? ఇంకొక మనం చదివిన వాక్య ప్రకారం ఏమని మొరపెట్టాలండి? అబ్బా తండ్రి. అసలు దేవుణ్ణి తండ్రి అనగలమా? అబ్బా తండ్రి అని ఎందుకు అనాలి? అసలు దేవుడు ఎందుకు హీ వాంట్స్ అస్ టు కాల్ హిమ్ ఫాదర్? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఫాదర్స్ డే, వరల్డ్ అంతా సెలబ్రేట్ చేస్తూ ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే మనము ఈ రోజున చర్చ్లో ఏం సెలబ్రేట్ చేస్తున్నాం అంటే మన పరలోకపు తండ్రిని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇక చూసినట్లయితే బైబిల్ మనకు క్లియర్గా ఏం చెప్తా ఉన్నది అంటే, మనకు దత్తపుత్ర ఆత్మ ద్వారా మనము దేవునికి ఏమని మొర పెడతామట? అబ్బా తండ్రి. వి కాల్ హిమ్ ఫాదర్. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాము? తండ్రి అని మనము ఈ రోజున ప్రార్థన చేయువారము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. లెట్స్ సీ why God is so much interested in us calling him father. అవునండి, మనము దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడు అన్న విషయం మొదట చూసి, తర్వాత పరలోకపు తండ్రి కొన్ని స్వభావమును, అంటే 3 స్వభావాలు మనము ఈ రోజున చూద్దాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? దిస్ ఇస్ వాట్ వి లెర్న్ టుడే. మొట్టమొదటిది, దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు ఆదాము హవ్వకు దేవుడే తండ్రిగా ఉన్నాడు. ఓకేనండి? ఎవరు తండ్రి ఆదాము హవ్వకు? చూడండి, ఎవరన్నా పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు లేకపోతే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది ఎప్పుడన్నా ఊహించగలరా? పేరెంట్స్ యాజ్ ఫాదర్స్, యు నో, ఇఫ్ యు నాట్ దేర్, అయ్యో మా పిల్లలు, నా ఫ్యామిలీ ఏమవుతుంది, ఎంత బాధ్యత, ఎంత ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందో ఉండదు ఫ్యామిలీ మీద? ఖచ్చితంగా ఉంటుంది. అయితే దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత, అంటే సృష్టిలో ఆయనకి ఇష్టమైన ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన సృష్టి ఎవరు అని అంటే మీరు నేను, మనిషి. సో మనిషికి దేవుడు పరలోకపు తండ్రిగా ఉండాలని ఆశించాడు, కోరుకున్నాడు. అయితే మనిషి అవిధేయత వలన దేవునికి మనిషికి వ్యత్యాసము ఏర్పడింది. బ్రీచ్, దేర్ ఇస్ ఎ బ్రీచ్ ఇన్ ద కనెక్షన్. ఏం జరిగిందండి? ఎడబాపు, వ్యత్యాసం కాదు, ఎడబాపు అన్నది కలిగినది. సో దేవుడు అన్ని వేళలా మనిషి దగ్గరికి తండ్రిగా రావాలని అనుకుంటే మనిషి మాత్రము దేవునికి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు అనేక ప్రవక్తలను పంపించాడు, ఆయన మెసెంజర్స్ని పంపించి మనిషిని ఆయనకు దగ్గరగా చేసుకోవాలనుకున్నాడు. కానీ జరిగిందా అండి? జరగలేదు. చివరికి ఏం చేశాడు తండ్రి అయిన దేవుడు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా, ఎవరి ద్వారా అండి? ఆయన ద్వారా సంధి చేసుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన ద్వారా ఈ యొక్క రిలేషన్షిప్ని, తండ్రి కుమారుని రిలేషన్షిప్ని
స్థిరపరచుకున్నాడు దేవుడు. ప్రైజ్ గాడ్. ఒక్కసారి మనం ఇది అర్థం చేసుకుందాం. 2 కొరింథీ 5:18, 2 Corinthians 5:18. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీరు ఇక్కడ ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గ్లోరీ టు గాడ్. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సమస్తము దేవుని దేవుని వలన వలనైనవి. అయినవి అంటే సమస్తం ఈ లోకంలో ఎవరి వలన అయినవండి? ఎవరి వల్ల అయినవి? దేవుని వల్ల. ఇప్పుడు దేవుని వల్ల అయినవి కదా. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడంట? ఈ లోకమును, అంటే లోకం అంటే లోకంలో ఉన్న నిన్ను నన్ను, దేవుడు లోకమును ప్రేమించను అంటే ఏంటి? లోకంలో ఉన్న నిన్ను నన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఆయన లోకమును ఏం చేస్తాడంటే ఆయనతో సమాధాన పరుచుకున్నాడు. అంటే ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. అంటే యేసుక్రీస్తు బలియాగం ద్వారా ఏం జరిగింది? తండ్రి అయిన దేవునికి మనకు సంధి కుదిరింది, సమాధానం సమాధానం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంధి ద్వారా మనం ఏమని పిలవగలము? అబ్బా తండ్రి అని పిలవగలము. ఇంతో మనం చూసాం కదండి, మనం దాస్యము ఆత్మను పొందుకోలేదు, బానిసల ఆత్మను పొందుకోలేదు. ఏ ఆత్మను పొందుకున్నాము? దత్తపుత్ర ఆత్మ. క్రీస్తులో దత్తపుత్ర ఆత్మను మనం పొందుకున్నాము. అంటే కుమారులుగా దత్తత తీసుకున్న ఆత్మను మనం పొందుకున్నాము. ఇప్పుడు కుమారులుగా మనము దేవునికి దత్తత చేయబడ్డాం కాబట్టి దేవుని మనం ఏమని పిలుస్తాము? ప్రైజ్ గాడ్. కొన్నిసార్లు కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. అవునండి. అడాప్ట్ చేసుకున్న తర్వాత ఏమని పిలుస్తారు? అడాప్ట్ చేసుకున్న పిల్లలు డాడీ మమ్మీ, అంతే కదండి. అడాప్ట్ చేసుకుంటే ఒకవేళ ఏమని పిలుస్తారు? మమ్మీ డాడీ అనే పిలుస్తారు. ఒకవేళ అడాప్ట్ చేసుకోకపోతే ఏమని పిలుస్తారు? అంకుల్ ఆంటీ అని అంటారు. అవునండి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన తన బిడ్డలుగా మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. వి ఆర్ నో లాంగర్ రిలేటెడ్ టు ద వరల్డ్, నౌ వి రిలేటెడ్ టు ఫాదర్ హెవెన్లీ గాడ్. ఆమేన్. ఇప్పుడు మీ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, ఈ లోకంలో ఉన్న లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం పరలోకపు దేవునికి సంబంధించిన వాళ్ళము. ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఆయనను ఏమని పిలుస్తాము? అబ్బా తండ్రి అని పిలుస్తాము. ఆయన తండ్రి అని పిలుస్తాము. ప్రైజ్ గాడ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక చూసినట్లయితే దేవుడు ఏం చేశాడంట? హీ రికన్సైల్ మ్యాన్. మనిషిని ఏం చేసుకున్నాడు? సమాధాన పరుచుకొని ఆయన కుమారులుగా చేసుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం ఇంతవరకు గమనించాము, ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని నుండి ఆ రిలేషన్షిప్లో నుండి వేరుపరచబడ్డారో, సపరేట్ అయ్యారో, అప్పటి నుండి దేవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దేవుడు మోషేను ఐగుప్తుకు పంపించినప్పుడు ఏమని పంపించాడో తెలుసా అండి? నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు మోషే అని చెప్పినప్పుడు దేవుడు ఒక మంచి పిక్చర్ని చూపెడతాడు. ఒకసారి మనం అది చదువుదాం. ఎక్సడస్ నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనం మొదటి భాగము కూడా. నిర్గమకాండము 4వ అధ్యాయము 22, 23. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. చూడండి, ఇప్పుడు మోషేను ఎవరు పంపుతున్నారు ఐగుప్తుకు? యెహోవా దేవుడు. అవునండి. దేవుడు పంపుతున్నప్పుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి, ఇప్పుడు ఫరో సామాన్యుడు కాదండి. ఈ మా ప్రజలను పంపించే, ఒక ఆయన చెప్పాడు పంపించే అని పంపించేస్తారా? పంపించేస్తారా అండి? ఇప్పుడు ఫరో రాజ్యం అంతా కూడా ఈ ఇశ్రాయేల్ ప్రజలతో నింపబడి ఉన్నది. వాళ్ళకు కావాల్సిన వర్కర్స్ అందరూ ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలే. బానిసలందరూ ఇశ్రాయేల్ ప్రజలే. ఆయన కట్టే ఆ పిరమిడ్స్ అన్నీ కూడా వీళ్ళతోనే కట్టిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో దేవుడు అంటాడు మోషేకి, నువ్వు వెళ్ళి ఫరోకి చెప్పు, ఇశ్రాయేలు నా కుమారుడు, ఇశ్రాయేలు నా
చూడండి దేవుని వర్ణన ఇక్కడ గమనించండి. ఇశ్రాయేలు ఏమై ఉన్నాడట? కుమారుడు. అంటే ఏంటి? దేవుడు ఆయన బిడ్డలను పిల్లలుగా ఆయన తండ్రిగా వివరించుకుంటున్నాడు. అంతేనండి? ఇప్పుడు పక్కింటి వాళ్ళని ఈయన నా కుమారుడు అని నేను చెప్తానా అండి? చెప్తారు ఎవరన్నా అలాగా? చెప్పలేము. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలు నా కుమారుడు. తర్వాత నెక్స్ట్, నా జ్యేష్ఠ పుత్రుడు, నా జ్యేష్ఠ ఈజ్ మై ఫస్ట్ బార్న్. నన్ను నేను ఎన్నుకున్న సేవించిన నా ప్రత్యేకమైన కుమారుడు ఇశ్రాయేలు. నెక్స్ట్, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు విడిపించాలంట? నన్ను సేవించినట్లు. అంటే ఇశ్రాయేలుకు నేను తండ్రి, వాళ్ళు నన్ను సేవించాలి, ఫరోని సేవించకూడదు. వాళ్ళు నన్ను సేవించాలి కాబట్టి వాళ్ళని పోనిమ్ము. మోషకి ఇస్తున్న బాధ్యత ఇది. అంటే చూడండి, ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటామంటే దేవుడు తనని తాను ఇశ్రాయేల్ ప్రజలకు తండ్రిగా పోల్చుకుంటున్నాడు, తండ్రిగా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇశ్రాయేల్ నా కుమారుడు, ఇశ్రాయేల్ నన్ను సేవించాలి కాబట్టి ఆయనను విడిపించు, ఈ దాస్యం నుండి విడిపించు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఇప్పుడు అంటే ఈ కొత్త నిబంధనలోనే దేవుడు తండ్రిగా ఉండాలి అనుకున్నాడు అనుకోలేము మనము. ఆది నుండి దేవుని ఆశ ఏంటిదంటే ఆయన సృష్టి, ఆయనకు ప్రాముఖ్యమైన సృష్టి మనిషికి ఆయన తండ్రిగా ఉండాలి అనేది దేవుని కోరిక, ప్రణాళిక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో దాని కొరకు ఆయన అన్ని విధాలా ప్రయత్నించాడు. కానీ చివరకు దేని ద్వారా సక్సీడ్ అయ్యాడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం అందరము కుమారులుగా, కుమార్తెలుగా చేయబడ్డాము. ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా మనం చేయబడ్డాము. ఆయన రాజ్యముగా మనము చేయబడ్డాము. ఇంతవరకు అర్థమైతే గట్టి హల్లెలూయా అని చెప్పండి. దీన్ని ఇంకా కొద్దిగా మనం ముందు అర్థం చేసుకోవాలి అని అంటే, పాత నిబంధన దేంతో ముగించబడింది? ఎవరైనా చెప్పగలుగుతారా అండి? వాట్ వాజ్ ద లాస్ట్ థింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్? మనం బైబిల్లో చూస్తే పాత నిబంధన ఎక్కడ మనం ముగిస్తుంది? మలాకీ గ్రంథము. అయితే మలాకీ గ్రంథము 4వ అధ్యాయం, అంటే చివరి అధ్యాయము, చివరి వచనం ఏముందో చూద్దాం ఒక్కసారి. మీరందరు మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఓకే అండి, ఇక్కడ బాప్తిసమిచ్చు యోహాను గురించి చెప్పబడుతున్న వాక్యం ఇది. అంటే దేవుని రాకడ ముందు, అంటే యేసే వచ్చే సమయములో ఏం జరుగుతుందంట? ఏలియా ఆత్మ కలిగిన యోహాన్, అంటే మనకు యోహాన్ అని తెలుసు, 5వ వచనం ఉంటుంది. బిహోల్డ్ ఐ విల్ సెండ్ యూ ఎలైజా ద ప్రాఫిట్ బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్ డే ఆఫ్ ద లార్డ్. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. చూడండి, ఆయన ఏం చేస్తాడంట? తండ్రుల హృదయము పిల్లల తట్టును. అంటే చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఎండ్స్ విత్ ఎ పిక్చర్ ఆఫ్ ఫాదర్ సన్ ఆర్ ఫాదర్ చిల్డ్రన్ రిలేషన్షిప్. అర్థం ఉందా అండి? పాత నిబంధన దేంతో ముగిస్తూ ఉంది? తండ్రి కుమారుని రిలేషన్షిప్తో ముగిస్తూ ఉంది. ఓకేనండి. కొత్త నిబంధన దేంతో స్టార్ట్ అవుతుంది? సేమ్. మనము చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము, అబ్రహాము ఈయనను కన్నాడు, ఇస్సాకు యాకోబుడు కన్నాడు, యాకోబు వంశావళి. అక్కడ కూడా దేంతో ప్రారంభమైంది? ఫాదర్ సన్ రిలేషన్షిప్తోనే ప్రారంభమైంది. అంటే ఏంటి? దేవుడు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తూ ఉన్నాడు. ఏంటిది? ఫాదర్ సన్ రిలేషన్షిప్ అనేది నాకు ప్రాముఖ్యమైంది. అర్థమవుతుందా అండి? అది మనం తెచ్చుకున్న కాన్సెప్ట్ కాదండి. చాలాసార్లు మనిషి కాన్సెప్ట్ అనుకుంటాం. లేదు,
God's intention is that He wants to be the heavenly Father of all mankind. That's period. దేవుని ఆశ ఏంటిదంటే ఆయన ప్రజలందరికీ పరలోకపు తండ్రిగా ఉండాలి అన్నది ఆయన ఆశ. ప్రైజ్ గాడ్. తర్వాత యోహాను ఆయన పరిచర్య మొదలుపెట్టాడు. యూదులందరినీ దేవుని వైపు తిప్పుతా ఉన్నాడు. యోహాను పరిచర్య ప్రారంభమైన కొన్ని సంవత్సరాలకు యేసయ్య పరిచర్య ప్రారంభమైనది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య పరిచర్య ప్రారంభమైన తర్వాత యేసయ్య దీని గురించి ఇంకా ఇన్ డెప్త్ ఏమంటాము క్లారిటీని తీసుకొని వచ్చాడు. దేవుడు మనకు పరలోకపు తండ్రి అని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఒక్కసారి మనము యోహాను 14:6 చదువుదాం. మనందరికి తెలిసిన వాక్యం యోహాను 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూడండి, ఈ వాక్యం మనందరికీ తెలుసు, అవునండి. యేసయ్య ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ? నేనే మార్గము సత్యము జీవము. ఇంతవరకు మనం చూస్తాం. కానీ దాని తర్వాత యేసయ్య ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటిది? నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. వావ్! ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటే ఏంటి? యేసయ్య ఏం చెప్తున్నాడు అంటే నా ద్వారానే ఈ ఫాదర్ సన్ రిలేషన్షిప్ రెస్టోర్ అవుతుంది. ఎవరన్నా పరలోకపు తండ్రి చేరాలి అని అంటే ఎవరి ద్వారా చేరుతారు? యేసయ్య ద్వారా. ప్రైజ్ గాడ్. అదే మనము ఇంతవరకు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో చదివాం కదండి. మనం దత్తపుత్ర ఆత్మను పొందుకోవాలి యేసుక్రీస్తు ద్వారా. రేపు 2 కొరింథీ మనం అందులో చూస్తాం కదా. 2 కొరింథీ 5:18 మనం చూస్తాం కదా. ఆయన సమాధాన పరుచుకున్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అందుకే యేసయ్య ఏమన్నాడు? నా ద్వారానే తప్ప ఎవరు తండ్రితో సమాధాన పరచబడలేడు. నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి అయిన దేవునితో సంధింపబడరు, సంధి చేయబడరు. యా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసయ్య అందరికీ ఏం బోధిస్తూ ఉన్నాడంటే తండ్రి నన్ను పంపించి ఉన్నాడు, నేను మళ్ళా తండ్రి వద్దకు వెళ్తాను, మిమ్మల్ని అందరినీ తండ్రి దగ్గరికి తీసుకెళ్తాను. ఎంతమంది తెలుసా అండి? యోహాను సువార్త మనం అంతా చదివితే దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు యోహాను సువార్తలో మనకు కలుగుతుంది. యాక్చువల్లీ మనం ఇప్పుడు చదువుతున్నాం కదా 14వ అధ్యాయంలో ఆ మొదటి భాగంలో యేసయ్య చెప్తా ఉన్నారు, నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను, అక్కడ అనేక భవనములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరందరూ కూడా అక్కడ రావాలి అంటే తోమా అంటాడు, డౌటింగ్ తోమా ఏమంటాడంటే యేసయ్య నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, మమ్మల్ని రావాలంటే మేము ఎలా వస్తాము అంటే అప్పుడు చెప్తా ఉన్నాడు యేసయ్య, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, దేవుని ఇంటెన్షన్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. అదేంటిదంటే వి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ వి ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై. అది దేవుని ఇంటెన్షన్. అంటే మనందరికీ దేవుడు పరలోకపు తండ్రిగా ఉండాలి అనేది దేవుని ఇంటెన్షన్. ఇంతవరకు అర్థమైతే గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. సో ఇప్పుడు యేసయ్య ఇది తెలియపరిచిన యేసయ్య, నేను తండ్రి నన్ను పంపించున్నాడు, నా తండ్రి పంపించిన ప్రకారమే నేను ఇక్కడ నడుచుకుంటున్నాను, నా తండ్రి ఏది చెప్తాడో నేను అదే చేస్తాను, మీరందరూ కూడా తండ్రికి విధేయులుగా నడుచుకోవాలి. ఎంతమంది గుర్తుందండి? యేసయ్య మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో హీ డిక్లేర్డ్ దట్ గాడ్ ఆల్మైటీ ఫాదర్ గాడ్, దేవుణ్ణి తండ్రిగా వర్ణించాడు. అవునండి? అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అది వర్ణించడమే కాకుండా ఇంకా ముందుకెళ్తూ యేసయ్య మనం ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన ఎవరికి చేయాలని చెప్పాడండి?
తండ్రికి. నా నామమున మీరు తండ్రిని ఏది అడిగినను అంటే ఏంటి? అంటే ఏం చెప్తున్నాడు? నా నామం మీరు దేవుణ్ణి ఏం అడిగినా అనట్లా. నా నామమున మీరు యావేను ఏం అడిగినా అని అనట్లా. నా నామమున మీరు తండ్రిని. వాఫ్. అంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ, యూదులందరూ కూడా యావే అన్న మాట పలకడానికి వణికిపోయేవారు. అయితే యేసయ్య ఏం చేశాడు? ఆ యావే దేవుణ్ణి తండ్రిగా మనకు పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఏ దేవుని గురించి అయితే వాళ్ళు భయపడుతున్నారో, ఏ దేవుణ్ణి బట్టి వాళ్ళు వణికిపోతున్నారో, ఆ దేవుణ్ణి ఏమని ఇంట్రడ్యూస్ చేస్తాడు యేసయ్య? తండ్రిగా, పరలోకపు తండ్రిగా. వా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసయ్య దేవుణ్ణి యావేను ఏమని పరిచయం చేశాడు? ఇప్పుడు తండ్రిగా. తండ్రిగా ఎవరు చేయలేదు ఇది. ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త నీవు తండ్రివి, నువ్వు కుమ్మరివి అని ఒక దగ్గర మాత్రము వర్ణిస్తాడు. కీర్తనల్లో కొన్ని చోట్ల దేవుణ్ణి తండ్రిగా వర్ణించబడింది, కానీ ఎక్కడ కూడా తండ్రిగా వర్ణించాల. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికల్లా యేసయ్య దేవుణ్ణి తండ్రిగా ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకనంటే అది దేవుని చిత్తము. దట్ ఈస్ వాట్ గాడ్ లైక్స్. వావ్, వావ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసయ్య ఏం చేశారు అన్నది చూద్దాం. ఇక్కడ ఒక్కసారి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. యేసయ్య ఇక్కడ ప్రార్థన నేర్పిస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చూడండి, లూకా సువార్తలో మనం గమనించినట్లయితే శిష్యులు అడుగుతారు, యేసయ్య బాప్తిసమిచ్చి యోహాను మాకు తన శిష్యులకు ప్రార్థన నేర్పించి ఉన్నాడు, మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించండి. ఆ అకౌంట్లో యేసయ్య వాళ్ళకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా నేర్పిస్తున్నాడు ప్రార్థన? ఏమనండి? వావ్. అంటే గమనించగలుగుతున్నారా? అంటే యేసయ్య దేవుణ్ణి తండ్రిగా వివరించాడు, తండ్రిగా మనకు పరిచయం చేశాడు. మనం ప్రార్థన చేయనప్పుడు తండ్రిగా మనము ఆయనకు ప్రార్థన చేయాలి అని యేసయ్య మనకు నేర్పించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ రోజున మనమందరము కూడా ఏం తెలుసుకోవాలంటే మన దేవుడు మన పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారు మీ దేవుడు పరలోకపు తండ్రా? ఎస్, హీఈస్ యువర్ హెవెన్లీ ఫాదర్. హెవెన్లీ ఫాదర్. ఎర్త్లీ ఫాదర్ కొన్నిసార్లు అప్ టు మార్క్ ఉండకపోవచ్చేమో. ఎర్త్లీ ఫాదర్ కొన్నిసార్లు మనల్ని బాధించొచ్చేమో. కానీ వీ హ్యావ్ ఎ హెవెన్లీ ఫాదర్ హూ ఇస్ పర్ఫెక్ట్. అది చూద్దాం మనం. యా, చూడండి, యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఏమని చెప్తాడు? ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? ఒక దినం వచ్చున్నది, ఎ ట్రూ వర్షిపర్ షల్ వర్షిప్ ద ఫాదర్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్. తండ్రిని ఎలా ఆరాధిస్తారట? ఆత్మతో. అంటే ఇక్కడ కూడా చూడండి, దేవుని ఎలా ఆరాధించాలని తెలుపుతున్నాడు? తండ్రిని ఆరాధించువారు. Wow, praise God, hallelujah. So time and again we see that God is very much clear that he wants to be the father of his children, of all the humans. Praise God, amen.